చేద్దామన్నా ఏం చేసామైంది వస్తుంది అది బ్లాగ్ ఛానల్ ఉంది కదా, లేకపోతే కొత్త ఛానల్ ఓపెన్ చేస్తా అంటే కొత్త ఛానల్ ఓపెన్ చేయి. బెన్నర్ వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది అనమాట. సో బెన్నర్ నేను ఇప్పుడు కూడా బెన్నర్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఉన్నా. నేను ఆ ఛానల్ పోయినప్పుడు నుంచి తింటలేడు, అది చేస్తలేడు, ఇంట్లో ఉంటలేడు. ఎవరైనా బయటికి పోయినప్పుడు కూడా అట్లీస్ట్ ఫోన్ అయినా లేపాలా కదా. మీ డాడీ ఫోన్ చేసిండు, రాత్రంతా ఫోన్ లేపుతలేడు, బయట తిరుగుతుండు, ఛానల్ పోయిందని కొంచెం చెప్పు దాంట్లో అని చెప్పాడు. అంకుల్ ఏం చెప్పుడు అంకుల్, వాడు వస్తే నేను అన్ని ఉన్నాయి నా ఛానల్, ఏమన్నా ఛానల్ కావాలంటే ఛానల్ తీసుకో. సో అది ఉండేసరికి నాకు చాలా అది అనిపించింది. ఇంకా వీని లైఫ్లో నిజంగా అంటున్నా వీని బాడీలో చాలా కోల్పోయాయి. సబ్స్క్రైబర్స్ అన్న ఎక్కడికి వెళ్ళి వస్తుర్రు, దూరంకి వెళ్ళి వచ్చి కలిసిపోతురు. ఇక్కడ పక్కన మన పక్కన మనం జ్యూస్లో తిరిగేటోళ్ళు ఈ ఛానల్ పోయింది మంచిగా అని చెప్పి మాట్లాడుకుంటారంట. రీసెంట్గా యూకే రైడర్ 07 టెన్షన్ల వల్లనే అందరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినందుకే ఇగో ఈ జిప్పుమాని కారు తిప్పేసిండు, అస్సు బతికిండు. ఆ పరిస్థితి వీని లేకండి, ఇంట్లో ఉన్నాడు ఒక్కడే, కొంచెం అర్థం చేసుకోరి. ఏడవకరా, ఎందుకు ఏడుస్తున్నావు రా పోయి, ఏడవకరా అయితే రా ఇగో అబ్బా, ఏడవకరా, నాకు ఏడుపుస్తుంది. ఈ మ్యాటర్ మీకు అర్థం కాదు మన సబ్స్క్రైబర్స్కి. వీళ్ళు కొంచెం మందికి చెప్తున్నా నేను, వీనికి బాధ పెట్టగానే నిజంగా ప్రెసెంట్ మన బెన్నర్ బై ని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది భయ్య. దాదాపు 6-7 ఏళ్ల నుంచి రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో రిస్కులు తీసుకుని డెవలప్ చేసుకున్న తన యూట్యూబ్ ఛానల్ ఒక్కసారిగా డిలీట్ అయిపోయేసరికి తట్టుకోలేకపోయాడు. ఆ బాధ ఎలా ఉందంటే సొంతంగా కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందే కూలిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ అనుభవించాడు. ఆ ఛానల్ పోయినప్పటి నుండి బెన్నర్ బై సరిగ్గా అన్నం తినకుండా ఎవరితోనూ మాట్లాడకుండా రాత్రంతా బయట తిరుగుతూ గడుపుతున్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా బాగా కంగారు పడిపోయి ఆఖరికి ఇమ్రాన్ అన్నకు ఫోన్ చేసి, ఇమ్రాన్ వాడు నా మాట వినడం లేదు, నువ్వైనా వచ్చి వాడికి కొంచెం ధైర్యం చెప్పు అని ప్రాధాయపడ్డాడు. ఇమ్రాన్ అన్న వెంటనే బెన్నర్ దగ్గరికి వెళ్లడం జరిగింది. బెన్నర్ ఆ ఛానల్ తో తనకున్న ఎమోషనల్ బాండింగ్ గురించి గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అన్న ఆ ఛానల్లో కేవలం వీడియోలే లేవు, నా చిన్నప్పటి నుండి మా డాడీతో మమ్మీతో కలిసి చేసిన ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు లేకుండా పోయాయి అని ఏడుస్తుంటే ఇమ్రాన్ అన్న కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. పక్కనే ఉండి మనతో తిరిగే మనుషులే అసూయతో కావాలని వీడియోలపై రిపోర్ట్లు కొట్టి స్ట్రైక్లు వచ్చేలా చేసి ఇంత పని చేశారని ఇమ్రాన్ అన్న వాపోయాడు. ఇమ్రాన్ అన్న బెన్నర్ ను గట్టిగా హత్తుకొని, రే ఛానల్ పోతే పోయిందిరా, నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ వెనుక లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, మళ్ళీ మనం కొత్త ఛానల్ తో అంతకంటే పెద్దగా వద్దాం, నేనున్నాను నీకు అంటూ ధైర్యం చెప్పాడు. అసలు ఎప్పుడు కళ్ళల్లో నీళ్లు రాని బెన్నర్ బై ఆ రోజు అంతలా ఏడవడం చూస్తుంటే నిజంగా అది పెద్ద నష్టమే అనిపిస్తుంది. ఆఖరికి ఇమ్రాన్ అన్న అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఒకరు కష్టపడి పైకి వస్తుంటే కాలుబట్టి గుంజడం కాదు, చేతనైతే సాయం చేయండి, లేదంటే ఊరుకోండి, కానీ ఇలాంటి పనులు చేసి ఒకరి కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురాకండి అని చాలా సీరియస్ గా చెప్పాడు. నిజంగా ఎప్పుడు సరదాగా ఆడుతూ పాడుతూ గొడవ పడుతూ ఉండే ఇమ్రాన్ అన్న బెన్నర్ బై సడన్ గా ఈ వీడియోలో ఏడుస్తున్న సీన్ చూస్తే నిజంగా మన కళ్ళలోంచి నీళ్లు వచ్చే విధంగా ఉంది. పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్లో పూర్తి వీడియో ఉంది, చూడండి.